బావి నిండా నీళ్లు ఉన్నాయి, అవి తోడడానికి మోటార్లు ఉన్నాయి, కానీ కరెంటు బిల్లు కట్టడానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. అలాంటి సిచ్యువేషన్ లో రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసా? ఆయనే మన ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు. ఆయన ఏ విధంగా భరోసా ఇచ్చారో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. పూర్వం మన రైతులు దగ్గరలో ఉన్న నుయ్యి నుండి నీళ్లు తోడి చేతి సహాయంతో అవి పంట పొలాల వరకు తీసుకెళ్లి పంటను పండించేవారు. అలా కొన్ని రోజులకు టెక్నాలజీ మారి మోటార్స్ అనేవి వచ్చాయి. ఈ మోటార్స్ వచ్చిన తర్వాత బావి నుండి డైరెక్ట్ గా నీళ్లు తోడేవి. ఆ వచ్చిన నీళ్లు కాలువలు తవ్వి పంట వరకు తీసుకెళ్లి పంటలు పండించేవారు. ఇదంతా బానే ఉంది, కానీ మోటార్స్ ఉపయోగించి నీళ్లు తోడటం వల్ల ఏమో కానీ కరెంటు బిల్ చాలా ఎక్కువగా వచ్చేది. అది రైతులకు చాలా పెద్ద కష్టంగా మారింది. ఇది గవర్నమెంట్ వరకు వెళ్లి మర్రి చెన్నారెడ్డి గారు ఒక డిసిజన్ తీసుకున్నారు. అదేమిటంటే అదే ఫ్లాట్ రేట్ సిస్టమ్. దీని వల్ల యూజ్ ఏమిటంటే కరెంటు వాడకంతో సంబంధం లేదు. హార్స్ పవర్ అనే ఒక మోటార్ ద్వారా రాత్రి పగళ్ళు నీళ్లు పట్టుకునేలా వెసులుబాటు కల్పించారు. దీని వల్ల రైతులకు కరెంటు బిల్లులు భయం పోయింది. రాత్రి పగళ్ళు పొలాలకు నీరు పెట్టుకునే వెసులుబాటు కలిగింది. సాగు విస్తీర్ణం అమాంతం పెరిగింది. రైతులు పడుతున్న ఇబ్బంది తొలగిపోయింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇండియా పాలిటిక్స్ తెలుగు.